మనిషి తన జీవితంలో ఎన్నెన్నో వస్తువులను, వ్యక్తులను ఏమాత్రమూ ఆదరించడు. తనకసలు ఎలాంటి విలువ లేదని అనుకుంటాడు. ఇది దేనికి పనికిరాదు అని అనుకుంటాడు. ఆలోచించండి, మీరు ఒక దారిలో నడుస్తున్నారు. అప్పుడు మీ పాదానికి ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి. అప్పుడు మీరు ఏదైనా చెయ్యండి, ఖడ్గంతో మాత్రం ఆ ముళ్ళుని తీయనేలేరు. దానికోసం అవసరమయ్యేది ఒక చిన్న సూది. అందుకే ఈ ప్రపంచంలో ఏది చిన్నది లేదా పెద్దది కానే కాదు. వేటి విలువ వాటికుంటుంది. ఒకవేళ మనం నీటి గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఒకవేళ నీరు మురికిగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేము, తాగలేము కూడా. కానీ ఒక్కసారిగా ఎక్కడైనా మంటలు మండాయంటే అన్నింటినీ భస్మం చేస్తూ ఉంటే అప్పుడు అదే నీరు దాన్ని ఆర్పగలదు కూడా. ఆట మొత్తం మన దృష్టికోణానిది, మన ఆలోచనది. ఒకవేళ మీ ఆలోచన మంచిదైతే అదే మంచి నిజంగా మారి మీ ముందుకొస్తుంది. ఈ ప్రపంచంలో వస్తువైనా లేదా వ్యక్తైనా తనలో లోపాలు వెతకడం ఆపేయండి. అలాగే దాని ఉపయోగం ఏంటో దానిని వెతకడం మీరు మొదలు పెట్టండి. జీవితం తేలికైపోతుంది. ఇక ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.